హాయ్ హలో గైస్, సో దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. జనరల్గా ఇప్పుడు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తే లిటరలీ ఈ విషయం పైన చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, అసలు వాస్తవం ఏంటని చెప్పేసి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో విషయం వచ్చేసి ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది కూడా హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఈ బైక్స్ అని చెప్పేసి, లేదంటే బస్సులు దొరకపోవడం టైంకు, లేదంటే మెట్రోలు కూడా ఈ మధ్య కాలంలో చాలా బిజీగా ఉండడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా, లేదంటే అంటే ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ వెళ్ళాలి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ రైడింగ్ యాప్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇందులో వచ్చేసి మెయిన్ గా చూసుకుంటే కనుక ఓలా కానీ లేదంటే ఊబర్ కానీ. సో ఇందులో వచ్చేసి కార్లు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి, అండ్ మనకు తెలిసిన విషయమే. సో దీని గురించి ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతున్నామంటే, ఈ 2 కంపెనీలకు అయితే సెంట్రల్ నుంచి నోటీసులు రావడుతున్నారు. అసలు ఎందుకు వచ్చినాయి, ఏంటి అసలు రీజన్ అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే లైక్ వెదర్ బాగాలేదని చెప్పేసో, లేదంటే ఓవర్ నైట్ అని చెప్పేసో, లేదంటే కిలోమీటర్స్ ఎక్కువని చెప్పేసి ఊబర్లో కానీ ఓలాలో కనుక చూసుకుంటే కనుక ఎమ్మటే ప్రైజెస్ అనేటి, ఛార్జెస్ అనేవి ఎమ్మటే చేంజ్ అవుతున్నాయి. అంటే ఈ రీసెంట్గా చూసుకుంటే కనుక ఒక ఆండ్రాయిడ్ పర్సన్ కానీ, అంటే లైక్ నార్మల్ ఫోన్ ఎవరు ఉంటారో, లేదంటే ఐఫోన్ యూజర్స్ కానీ, సో వీళ్ళకి ఏంటంటే ఆండ్రాయిడ్లో బుక్ చేసుకున్నా కూడా సేమ్ అదే ప్రైస్ వస్తుంది, అండ్ యాజ్ వెల్ as ఐఫోన్లో బుక్ చేసుకున్నా కూడా సేమ్ అదే ప్రైస్ వస్తుంది. అదేంటి అట్లా ఎట్లా వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే రీసెంట్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ ఇలాంటి కంప్లైంట్ రావడం వల్ల సెంట్రల్ నుంచి దీనికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఈ విషయాన్ని చర్చ తీసుకొని దాని మీద నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక చాలామంది ఏమంటున్నారంటే, జనరల్గా ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకు ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఎంత వచ్చినా ప్రాబ్లం లేదని చెప్పేసి కొంతమంది అంటే, ఆండ్రాయిడ్స్ కదా, ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమైనా సరిపోతుంది అని చెప్పేసి కొంతమంది అంటే, సో ఇప్పటికి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ అక్కడ ఓవరాల్గా ఏమవుతుందనే విషయాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. క్లియర్ కట్గా మాట్లాడుకుంటే కనుక జనరల్గా ఇప్పుడు ఒకటే సేమ్ రూటు, సేమ్ డ్యూరేషను, సేమ్ డిస్టెన్స్ అయినప్పటికీ కూడా ఆండ్రాయిడ్ యూజర్స్కైనా లేదంటే ఐఫోన్ యూజర్స్కైనా సేమ్ అదే ప్రైస్ పడుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలామంది అయితే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి చాలామంది డ్రైవర్స్ కానీ, లేదంటే అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఫస్ట్ చూసుకుంటే కనుక మీరు సేమ్ డిస్టెన్స్కి ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నాం అని చెప్పేసి, లేదంటే కంపెనీస్లో ఇలా తీసుకుంటున్నామని చెప్పి చాలామంది అంటున్నారు. బట్ ఇక్కడ రీజన్ చూసుకుంటే కనుక ట్రాఫిక్ ఉంటుంది కదా, ట్రాఫిక్లో ఉన్నప్పుడు డీజిల్ కాలుతుంది, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది. సో దానివల్ల మేము ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటున్నాము. అండ్ ఒకవేళ కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా అమౌంట్ వీళ్ళే ఛార్జ్ చేసుకోవడమా, లేదంటే వీళ్ళు క్యాన్సిల్ చేసినా కూడా కస్టమర్ నుంచి అమౌంట్ తీసుకోవడం. సో ఇట్లాంటి కంప్లైంట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సో దీనికైతే ఇటు ఎలా అయితే ఎటైతే యూజర్స్ ఎలా అయితే రెస్పాన్స్ అయ్యారో, కంప్లైంట్ ఇచ్చారో, అదేవిధంగా ఇక్కడ ఇవాళ డ్రైవర్స్ కానీ లేదంటే అందులో పనిచేసేటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా సేమ్ అదే విధంగా అయితే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ డ్రైవర్స్ కూడా అంటే వాళ్ళు కూడా కంపెనీని నమ్ముకొని కష్టపడి పనిచేస్తారు. అదేవిధంగా వాళ్ళు కూడా దాన్ని నమ్ముకొని ఎంత దూరమైనా వెళ్తారు. కొన్ని సందర్భాలలో వెదర్ బాగాలేనప్పుడు కూడా వాళ్ళు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్లో కూడా వాళ్ళు ఎంత సేపు అయినా ఉండి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో అలాంటి సందర్భాలలో ఇలాంటివి వస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఛార్జెస్ కూడా వస్తున్నాయంటే అది మా ప్రాబ్లం కాదు, కంపెనీని బట్టి ఉంటుంది. కంపెనీలో కొన్నిసార్లు వాళ్ళు వేస్తారు, వేయరు అని చెప్పేసి కూడా ఇటు అంటే డ్రైవర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ యూజర్స్ ఏమో మాకు సేమ్ అదే ప్రైస్ చేస్తున్నారు, మాకు ప్రైజెస్ పెంచుతున్నారు అని చెప్పేసి ఇటు యూజర్స్ అంటున్నారు. సో జనరల్గా మాట్లాడుకుంటే కనుక ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలు ఏంటంటే మామూలుగా జనరల్గా ఒక కస్టమర్ లాగా మనం వాళ్ళతో రైడ్ చేయడమే కాకుండా కొన్ని సందర్భాలలో వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి అనేది కూడా మనం కొద్దిగా అర్థం చేసుకుంటే మేబీ ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువ వెళ్తాయి. అదేవిధంగా అలా అని చెప్పేసి మొత్తం ఉండరు, కొంతమంది ఉండొచ్చు. మేబీ ఒకవేళ ఉంటే 100% వాళ్ళని యూజర్ మెన్షన్ చేసో, లేదంటే దానికి సంబంధించిన కంపెనీతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. బట్ ఒకరు చేసిన తప్పుకి 100 మంది బలైనట్టు ఇక్కడ చాలామంది వరకు అయితే కంపెనీలలో ఇలాంటి ఇష్యూస్ రెగ్యులర్ కావడం వల్ల ఇటు కంపెనీకి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో తక్కువ టైంలో మనకి ఈ రైట్స్ అనేవి చాలా బెటర్గా యూజ్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వకుంటుంటేనే బెటర్ అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే చాలా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకా చాలా అంశాలు మాట్లాడుకునేవి ఉన్నవి. అవి మరొక వీడియోతో కొన్ని చర్చించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇప్పటివరకు ఓలా ఊబర్ అనే ఏదైతే కంప్లైంట్ ఏదైతే నోటీసులు రావడం జరిగిందో దీనికి సంబంధించిన టాపిక్. సో ఇది ఇలా ఉంది. ఒకసారి మీరు కూడా దీనిపైన ఆలోచించే ప్రయత్నం చేయండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం.
చూద్దాం. అదేవిధంగా ఈ ఓలా, ఊబర్ అసలు ఏమవుతుంది, మేజర్ ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాల కామెంట్ పెడుతున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఏంటి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి కూడా దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను మా ఛానల్. కీప్ వాచింగ్ గైస్.